మంచిది. మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు నామంలో ఈ సాయంత్రం వేళ ఈ ప్రత్యేక ప్రార్థన కూడికి వచ్చిన మీకు నా హృదయపూర్వక వందనాలు వేస్తున్నాను. ఈవేళ ఈ ఆరాధన నిమిత్తమై ఒక చిన్న మాటను మనమందరం కలిసి నేర్చుకుందాము. లేవియా కాండము బైబిల్ వారందరూ బైబిల్ తెరచి చూడండి. 20వ అధ్యాయము 24వ వచనము. లేవియా కాండము 20వ అధ్యాయము 24వ వచనం. నేను మీతో చెప్పిన మాట ఇదే, మీరు వారి భూమిని స్వాస్థ్యముగా పొందుదురు. వారి భూమిని స్వాస్థ్యంగా పొందుదురు. అది అనగా అనగా పాలు తేనెలు ప్రవహించు ఆ పాలు దేశము తేనెలు ప్రవహించు దేశము మీకు స్వాస్థ్యముగా ఉండునట్లు దాని మీకు ఇచ్చేదను. ఓకే. జలములలో నుండి జనములలో నుండి మిమ్మును వేరుపరచిన మీ దేవుడైన యెహోవాను నేనే. నీ దేవుడుగా ఆరాధిస్తున్నటువంటి ఆయనను నేనే అని దేవాతి దేవుడే సెలవిస్తున్నాడు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుడి ప్రియులారా, పదే పదే కదిలించండి, వదిలేండి. ఈవేళ ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటిదంటే, జనములలో నుండి వేరుపరిచినటువంటి వాడను నేనే, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చినట్లుగా ఆయన మాట్లాడుతున్నటువంటి విషయాలు ఏంటంటే, ఒకప్పుడు జనముల మధ్యలో జాతరగా, జనముల మధ్యలో జాగరూకత లేకుండా మనం తిరిగినటువంటి ప్రజలు, జనమే దేవుడుగా, జనమే దేవాలయంగా, జనం మధ్యలో ఉన్నాం. ఏది మంచిది, ఏది చెడు, ఏది చిన్నది, ఏది పెద్దది అనేటువంటి ఏమాత్రం వివేచన లేనటువంటి ఒకప్పటి భయంకరమైన రోజుల్లో నుంచి కృపగలిగిన దేవుడే నన్ను, నిన్ను, మనలందరినీ వేరు చేశాడు. సముద్రంలో నుండి ఉప్పును వేరు చేసినట్లు, పొలంలో నుంచి మంచి గింజలను వేరు చేసినట్లుగా కృపగలిగిన దేవుడే వేరు చేశాడు. ఉపదేశ క్రమములో మొదటి మెట్టు ఏంటిదంటే మారు మనస్సు. ఆ మారు మనస్సుకు తగినటువంటి ప్రతిఫలం ఉంటుందని, మారు మనసుకు తగిన ఫలములతో మీరు ఫలించాలని వాక్యం సెలవిస్తుంది. మారు మనస్సు పొందిన వెంటనే బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ పొందుకోవాలి. అనగా పరిశుద్ధాత్మ నింపుదల తర్వాత వేరుబాటు జీవితం. అందరూ చెప్పండి, వేరుబాటు జీవితం. ఈ సాయంత్రం వేళ పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, వేరుబాటు జీవితం అనే స్థితికి, ఆ ఉన్నతమైన ఉపదేశ క్రమంలోనికి మనము అంటుకట్టబడాలి. మంచి చెడు ఏదో వేరైపోవాలి. గురుగులు గోధుమలు వేరైనట్లుగా సపరేట్ చేయబడినప్పుడు మాత్రమే నీ జీవితంలో ఒక నూతనమైనటువంటి కృపను అనుభవిస్తావు. నా ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా, ఈ సాయంత్రం వేళ ప్రభు మాట్లాడుతున్న చక్కటి మాట ఏంటంటే, వేరుబాటు జీవితము చెప్పడము, చదవడము, వినడము ఒక మెట్టు, అలాగా ప్రయత్నం చేసి అనుసరించి నడుచుకోవడము ఉన్నతమైనటువంటి ఆత్మీయ స్థితి. ఎందుకో ఈ రాత్రి వేళ ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, వేరుబాటు జీవితం. ఒకప్పుడు లోకములో, జనములో, శాపములో, మరణములో, పాపములో ఉన్నటువంటి మనలను వేరుపరిచాడు. ఆ వేరుపరిచిన దేవుడే ఈ రాత్రి మాట్లాడుతున్న మాట ఏంటంటే, జనములలో నుండి మిమ్మల్ని వేరుపరిచిన యెహోవాను నేనే అని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన వేరుపరిచాడు కనుక, దేనిని వేరుపరిచాడు, ఎలాగ వేరుపరిచాడు, మనం కూడా ఎట్లాగ వేరుపరచుకోవాలో ఒక 2-3 మాటలు, కొద్ది నిమిషాలు మనము ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పేతురు ఏమంటాడు తెలుసా? మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరై రక్షణ పొందండి. హల్లెలూయా. రక్షణను మీరు అనుభవించండి. రక్షణ అనేటువంటి ఒక ఆధిక్యత. యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు అని చెప్పినట్లుగా మీరేం కావాలంటే, ఈ మూర్ఖులు నావారు అని అంటున్నావు చూడు,
ఎవరిని బట్టి అతిశయిస్తున్నావో, ఎవరిని బట్టి మురిసిపోతున్నావో, ఎవరిని బట్టి నమ్ముకుంటున్నావో వారికి నువ్వు ఏం కావాలంటే వేరైపోవాలి. వేరుగా ఉండవలసిన నీ జీవితంలో వేరు కాకుండా కలిసిపోవడం వలన పాడైపోతున్నావేమో చూసుకో. ఈ బైబిల్ గ్రంథంలో వారు అంత ఉన్నతమైన స్థితిలో ఎందుకు దీవించబడ్డారు? పెంట కుప్పల మీద ఉన్నటువంటి వారు సింహాసనానికి ఎందుకు హెచ్చించబడ్డారు? గొర్రెల కాపరిగా ఉన్నటువంటి వారు రాజసింహాసనానికి ఎలాగ వచ్చారు? పశువుల కాపరులు ప్రవక్తలుగా ఎట్లాగా మార్చబడ్డారు అంటే వారిని వారే వేరు చేసుకున్నారు. వేరుబాటు అనుభవం కలిగి వేరుబాటు అనేటువంటి ప్రతిష్టలో ఒక ఆశీర్వాదం ఉంటుంది. ఒక 2-3 మాటలు మనం చూద్దాము. ఆదికాండము 1వ అధ్యాయము చూడండి 4వ వచనము. జెనసిస్ 1st చాప్టర్ 4th వర్స్. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. హల్లెలూయా. మంచిది. 1వ వచనం నుండి మీరు చూడండి చక్కగా 2 వచనాలలో, మొదటి 2 వచనాల్లో భూమి అనగా సృష్టి యొక్క ఆరంభాన్ని తెలియజేస్తూ 3వ వచనంలో వెలుగు కలుగును గాక అని పలికి వెలుగు మంచిదైనట్టుగా చూచి అంతకుముందు ఉన్నటువంటి సృష్టిని ఏం చేశారంటే ఈ యొక్క భూమి నీరు ఆకాశం అంతా కూడా కలిసిపోయింది. ఇలా ఒకటే కంబైండ్ అయి ఉన్నటువంటి దీనిని ఏం చేశారంటే ప్రభు ఈ వెలుగును చీకటిని మొదట చేసిన పనే వేరుపరిచాడు. ఎప్పుడైతే వేరుపరిచి పగటిని ఏరుబడి చేయుటకు సూర్యుడిని, రాత్రిని ఏరుటకు చంద్రుడిని, నక్షత్రాలను ఏర్పాటు చేసి కలుగచేసి అలాగా ఇక సృష్టిని మొదటి దినం, 2వ దినం, 3వ దినం అనగా అలాగా ప్రారంభించబడింది. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న ఒక మంచి మాట ఏంటంటే దేవుడే పని ప్రారంభించాలి అంటే మొదటగా వేరుబాటుతో ప్రారంభించాడు. సపరేట్ చేసి ఆయన నామానికి మహిమ తెచ్చుకున్నాడు. నీ జీవితంలో కావలసింది ఏంటంటే మొదట వేరుపరచబడాలి. నిన్ను నువ్వు వేరుపరుచుకోవాలి. నీ ఎదుట ఉన్న వాటిని కొన్నింటిని వేరుపరచాలి. నీలో, నీ అంతరంగంలో, నీ వ్యక్తిగత జీవితంలో చీకటి వెలుగు అనేటువంటి అనుభవాలు ఏం కావాలంటే వేరుపరచబడును కాక. ఈ రాత్రి వేళ దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిస్తూ నాతో ప్రభు ఏమైనా మాట్లాడతాడేమో, నన్ను బలపరచడానికి నా దేవుడు ఈ పూట అవకాశం ఇస్తాడేమని ఆశ కలిగి వింటున్నటువంటి నిన్ను నా దేవుడు తృప్తిపరచబోతున్నాడు. అదేంటిదంటే నీవు ఏది జరగాలన్నా వాక్యానుసారంగానే జరుగుతుంది. 4 రోజుల కోసం పూటకో కాకుండా వాక్యమే నిరంతరం నిలుచును. ఈ లోకము దీని ఆశలు గతించిపోతాయి. ఇలా ఉండండి, ఎలా ఉండండి అనేది కాదు వాక్యము. వాక్యం అంటున్న మాట ఏంటంటే చీకటిని వెలుగు కమ్మడై ఉన్నాయి, ఇలా కలిసిపోయి ఉన్నాయి. వీటిని దేవుడు ఏం చేశాడంటే వేరు చేశాడు. నీవు వెలుగు సంబంధిగా ఉంటున్నావా, చీకటి వ్యక్తిగా ఉన్నావా? చీకటి క్రియలు, చీకటి సహవాసము, చీకటి సాంగత్యము, చీకటి సంభాషణ, చీకటికి సంబంధమైనటువంటి చేదు అనుభవాలు, సీక్రెట్స్ నీ జీవితంలో లేకుండా పారదర్శకంగా, ట్రాన్స్పరెన్సీగా, నిష్కళంకంగా, నిర్దోషంగా నువ్వు బ్రతకడం ప్రారంభించుదువు కాక. నీ జీవితంలో చీకటి వేరైపోవాలి. నీ జీవితంలో చీకటి కనుమరుగైపోవాలి. ఆ చీకటి క్రియలు, ఆ చీకటి తలంపులు, ఆ ఉద్దేశాలు, ఆలోచనలు, యోచనలు ఏం కావాలంటే వేరుపరచబడి వెళ్ళిపోవాలి. పాపానికి పరలోక విషయమై మాట్లాడతారు ఏంటంటే కుడి ఎడమలకు ఎంత వ్యత్యాసం ఉందో, తూర్పు పడమరకు ఎంత వ్యత్యాసం ఉందో అన్నట్టుగా వేరుపరచబడాలి. అలా వేరుపరచబడినప్పుడు జీవితంలో అనేకమైనటువంటి మేలులు అనుభవిస్తాము. మన ముందున్నటువంటి భక్తులు అనేకమైన విషయాలు మాట్లాడుతూ లెమ్ము తేజరిల్లుము, నీ మీద నీతిశ్వరుడు ఉదయించబోతున్నాడు, నీ చీకటిని నా దేవుడు, నీ కౌలు చీకటిని వెలుగుగా మార్చబోతున్నాడు. అవిశ్వాసికి విశ్వాసికి పొత్తేమిటి, వెలుగుకు చీకటికి పొత్తేమిటి? పౌలు అంటాడు తెస్సలోనికీ పత్రికలో, ఏమని తెలుసా, మనం రాత్రి వారము కాదు, మనం చీకటి వారము కాదని మాట్లాడుతున్నాడు. ఈవేళ
ఈ శుభవేళ దేవుని మాటలు వింటున్న నీవు ఏ స్థాయిలో ఉన్నా, ఎన్ని సంవత్సరాలు ఉన్నా, ఎప్పటి నుంచి ఉన్నా, ఎన్ని చేసినా, ఎన్ని తెలిసినా, ఎన్ని చేయాలనుకుంటున్నా, ఎంతటి స్థితిలో దేవుడు నిన్ను దీవించినా, నీ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో చీకటి వెలుగు అనేది వేరైపోవాలి. అది వేరైపోయిందా ఇక నువ్వు వ్యాపించడం ప్రారంభిస్తావు. అది నీ జీవితంలో చీకటి వెలుగు వేరైపోయిందా నువ్వు అంతకంతకు వేరుపారి బహుగా ఫలించదువుగాక. కనుక నా ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఇక్కడ అనేకమైన మాటలు నేను ధ్యానిస్తున్నప్పుడు రాస్తున్నాము. అదేంటంటే, ఒకప్పుడు చీకటి సంబంధులు మనము, అవిశ్వాసులైనటువంటి మనము, ఈ యుగ సంబంధమైనటువంటి దేవత మన మనోనేత్రాలు ఏం చేసిందంటే వెలిగించింది. ఈ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రాలను గుడ్డితనం కలిగచేసింది. అటువంటి యుగము, అటువంటి గుడ్డితనంలో ఉన్నటువంటి నన్ను నిన్ను ఆయన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి కృపగలిగిన దేవుడు నడిపించాడంటే మనం ఎలాగో జీవించాలన్నా, ఎలాగో బ్రతకడాన్ని కోరుకుంటున్నావో ఒక్కసారి ఆలోచించు, ఒక్కసారి ధైర్యం చేయి. నీ జీవితంలో వేరుపరచుకున్నామో, నువ్వు ఎప్పుడైనా వేరైపోయావా? ఆ దుష్టుల ఆలోచన చొప్పున కానీ, ఆ పాపుల మార్గంలో నుంచి కానీ, ఆ అపహాసకులు కూర్చున్న చోట నుండి కానీ, ఆ దుష్ట సాంగత్యం నుంచి నేను ఇలాగ చేయకూడదు. మొర్దెకై అంటున్నాడు, ఆయన వేరుబాటు జీవితం కలిగిన వాడు కనుక, నేను యూదుడును కనుక ఆ పని అని అక్కడి నుంచి తను తాను వేరుపరుచుకున్నాడు, తను తాను ప్రత్యేకించుకున్నాడు కనుక అలాగూ జీవించాడు. నా ప్రియమైనటువంటి దేవుడి ప్రియులారా, ఈ రాత్రి వేళ ప్రభు మాట్లాడుతున్నాడు, వేరుబాటు జీవితం నీకున్నదా? వేరుబాటు జీవితం లేకపోతే నువ్వు వేరుపారి దీవించలేవు అనే విషయాన్ని మర్చిపోతున్నావు కనుక, మొదటిది చీకటి వెలుగు ఏం కావాలి? వేరైపోవాలి. రెండో మాట చూపించి నేను ముందుకెళ్ళి ముగిస్తాను. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము 32వ వచనము. మాథ్యూస్ 25th చాప్టర్ 32nd వర్స్. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి, ఒక కాపరి మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచును. మనం బల్లార్ధన జరుగుతున్నప్పుడు బాప్తిస్మం తీసుకున్న వారు ఒకవైపు, బాప్తిస్మం అనుభవం లేనివారు, తీసుకోలేని వారు ఒకవైపు ఎలాగైతే సపరేట్ చేయబడతారో, మన సంఘమే, మన బిడ్డలే, మన కుటుంబమే అయినా మనం ఎలాగైతే వేరుపరుస్తామో, అలాగే ఒక కాపరి రోజంతా కష్టపడి వాటిని కాచి చూసినటువంటి కాపరి సాయంత్రం తన దొడ్డిలోనికి వచ్చేసరికి మేకలను కుడివైపున, గొర్రెలను ఎడమవైపున అలాగా ఏం చేస్తాడంటే వేరుపరుస్తాడు. వేరుబాటు జీవితం అనేది చూపిస్తుంది. ఇక్కడ కాపరి ఎవరయ్యా అంటే మన ప్రభువే. ప్రధాన కాపరి, ఆత్మల కాపరి, మంచి కాపరి, ఆయన ప్రాణం పెట్టే కాపరి మనం గొర్రెలము. ఆయన మేపెడి గొర్రెలు అని దావీదు అంటున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని మహాభక్తుడు, దేవుని హృదయానుసారుడు, దేవుని ఇష్టమైనటువంటి మనుషుడు అతనే అలా అనగలిగితే నేను, నీవు, మనం ఏ పాటి వారము? కనుక ఈ రాత్రి వేళ ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నాన్న, మనము గొర్రెల స్వభావం కలిగి ఉన్నామా? మేక స్వభావం మనలో ఉందా? ఉంటే వాటిని మనం వేరు చేసుకుందాము. చిన్నప్పుడు ఒక మాట వినేవాడిని నేనేందంటే, మంచిదాన్ని రూపాయి ఇచ్చి కొనుక్కోవాలి, చెడ్డదాన్ని, పనికిరాన్ని 2 రూపాయలు ఇచ్చి వదిలేయాలి. అది మంచిది కాదు అని తెలిసినాక ఏం చేయాలంటే 2 రూపాయలు ఇచ్చేనే వదిలేయాలి. ఎందుకంటే అది మంచిది కాదు. మనం ఒకవైపు ప్రభు నమ్ముకుంటూ, ఆరాధిస్తూ, మందిరానికి వస్తూ, ప్రభు బిడ్డలుగా పిలువబడుతూ, ప్రభు నమ్ముకున్నామని చెప్పుకుంటూ, కనపరుస్తూ, చక్కగా సంఘంలో, మందిరంలో, పరిచర్యలో అంటు కట్టబడినప్పటికీ ఇంకా మన అంతరంగంలో మేక స్వభావము మనలో ఉన్నట్లయితే దాన్ని వేరుపరిచి దాన్ని వదిలేద్దుము కాక. మేకకున్న స్వభావం ఏంటిదంటే అది ఎప్పుడు ఇతరులను పొడుస్తుంది. మాటల ద్వారా ఎత్తి పొడిచినట్లుగా తనకున్నటువంటి కొమ్ములతో ఏం చేస్తుందంటే ఏది కనబడ్డా అది మంచిదా తప్పుదా సరైనది చూడకుండా పొడుస్తుంది. అలాగా పొడిచే స్వభావం ఏం చేయాలంటే వేరుపరచాలి, అనగా ప్రత్యేకించాలి, అనగా విడిచిపెట్టాలని దాని యొక్క అర్థము.
కొంతమంది మాటలతో, కొంతమంది చూపులతో, కొంతమంది పలకరింపులతో, కొంతమంది ప్రవర్తన ద్వారా ఏం చేస్తుంటారంటే మేక వలె పొడుస్తుంటారు. ఆ పొడిచే స్వభావాన్ని ఏం చేయాలంటే వేరుపరచాలి. అలాగే మేకకున్న స్వభావం ఏంటిదంటే అది పొడుస్తుండడంతో పాటుగా అది ఏం చేస్తుందంటే ఎప్పుడు పైకి పక్కనే చూస్తుంది. దానికి ఒక గమ్యము గురి ఉండదు. ఎప్పుడు ఎక్కడ పచ్చటి ఆకులు ఉన్నాయా, ఎక్కడ కొమ్మున్నదా అని అలాగ వెతుకుతూ ఈ కాలాన్ని, ఈ గమ్యాన్ని, ఈ పరుగు పందాన్ని పోగొట్టుకొని దిక్కులను చూచి, వెనుకకు ముందుకు చూచి, లోతు భార్య వెనుకకు చూచి చరిత్రహీనురాలుగా మార్చబడినట్లుగా అలా పాడైపోయింది. కనుక నీకొక గురి ఉంది, నీకొక కుటుంబం ఉంది, నీ మీద ఒక బాధ్యత ఉంది, నీ మీద ప్రభు ఒక ప్రణాళిక ఉంది. కనుక నీవు ముందుకే చూస్తూ కాక నువ్వు వెతకవలసింది ఇటు అటు కాదు. మీరు క్రీస్తుతో లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుతురు కాక. కనుక పైనున్న వాటిని వెతుకుట కొరకై నీ ఎదుట ఉన్నటువంటి పరుగు పందెంలో నువ్వు పరిగెత్తుదువు కాక. ఈ రాత్రి వేళ మొదటగా దేవుడు చీకటిని వెలుగును వేరుపరచారు. అనగా నీవు కూడా నీలో చీకటి వెలుగు అనే అనుభవాలు, స్వభావాలు వేరుపరచబడాలి. రెండవదిగా సెకండరీ ఏంటిదంటే ఒక గొల్లవాడు అనగా ఒక కాపరి మేకలను గొర్రెలను సపరేట్ చేసినట్లుగా నీలో, నాలో, మనలో ఎవరైనా సరే మనలో ఆ స్వభావాలను వేరుపరచాలి. అవి కలిసాయా మొత్తం కలుషితమే, మొత్తం కల్మషమే, మొత్తం ఖరాబ్ అయిపోతుంది. కనుక మేక స్వభావం వలె కాకుండా, మేక వలె కాకుండా గొర్రె గురించి యోహాన్ అంటాడు, యేసు ప్రభుతోనే పోలుస్తాడు. ఇదిగో లోక పాపం మోయిస్తున్న దేవుని గొర్రె పిల్ల అని ప్రభువును పోల్చారంటే, గొర్రె కొను గురించి ప్రభు అంటాడు, నా